ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. రేపే శనివారం, ఆశ్లేష నక్షత్రం అద్భుతమైన రోజు. ఈ రోజు గనక గ్యాస్ పొయ్యి మీద ఇది ఒక్కటి పెడితే ఇల్లంతా నోట్ల కట్టలతో నిండిపోతుంది. అయితే శనివారం అలాగే ఆశ్లేష నక్షత్రం అద్భుతమైన రోజు. గ్యాస్ పొయ్యి మీద ఏం పెట్టడం వల్ల మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు, అలాగే లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావటానికి ఉండవలసినటువంటి అనుకూలమైన వాతావరణం కూడా ఆ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. అయితే ఎన్ని పరిహారాలు చేసినా కాని, ఎన్ని ఆచారాలు ఆచరించినా కాని, లక్ష్మీదేవి రావటానికి అనువైన వాతావరణం మన ఇంట్లో కనుక లేకపోతే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి ఇష్టతను చూపించదు. కాబట్టి ముఖ్యంగా మన ఇల్లు ఏ విధంగా ఉండాలో కూడా మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అప్పుడే మనం ఏ నియమాలు పాటించినా, ఎటువంటి పరిహారాలు చేసినా, ఎటువంటి ఆచారాలు చేసినా కాని, అలాగే ఎటువంటి పూజా విధానాలు పాటించినా కాని ప్రతిఫలం అనేది ఉంటుంది. లేకపోతే మాత్రం ప్రతిఫలం అనేది శూన్యం. కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి అనుకూలమైన వాతావరణాన్ని మనం ఎప్పుడూ కూడా ఏర్పాటు చేసుకుని ఉంచాలి. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలోనే నివసిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడా కూడా బూజు, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది. అంతేకాకుండా వంటగది కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎంగిలి గిన్నెలు, కంచాలు రాత్రిపూట తిని వదిలేసినవి అక్కడే ఉంచితే కనుక లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగుపెట్టడానికి అస్సలు ఇష్టపడదు. కాబట్టి ఎప్పుడూ కూడా తిన్న కంచాలైనా, గిన్నెలైనా అప్పుడే శుభ్రం చేసుకుంటే మంచిది. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోవటం కూడా మంచిది కాదు. ఇక సాయంత్రం సమయంలో నిద్రపోవటం కూడా చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా చేస్తే కూడా లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి ఇష్టపడదు. అలాగే ఇక ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చెయ్యరో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో సానుకూలత కూడా వ్యాపిస్తుంది. కుటుంబ సభ్యులకి చిరాకు పోయి ప్రశాంతత కూడా ఉంటుంది. మన ఇంట్లోకి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు కూడా చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంటికి వస్తుంది. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి, ముగ్గు వేసి, పసుపు, కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది. గడపలకు పసుపు, కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటూ ఇటూ పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వస్తుంది. ఒకవేళ కలువ పూలు దొరకకపోయినా నిత్యం ఏవైనా ఒక పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుంది. అలాగే ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఎప్పుడూ రోధిస్తూ ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి అస్సలు ఇష్టపడదు. అందుకే ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోధించటం మంచిది కాదు. స్త్రీలు ఎప్పుడైతే కళకళలాడుతూ సంతోషంగా ఇంట్లో తిరుగుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. వారికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి కూడా కొదవ ఉండదు. కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అనుకుంటే ఈ నియమాలను మనం ఖచ్చితంగా పాటించాలి. ఇల్లు ఎప్పుడూ కూడా శుచిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మనం చేసే ఏ పనికైనా ప్రతిఫలం అనేది దక్కుతుంది. ఇక పరిహారం విషయానికి వచ్చినట్లయితే కనుక, రేపు శనివారం, ఆశ్లేష నక్షత్రం అద్భుతమైన రోజు. కాబట్టి ఈ చిన్న పరిహారం మీరు చేశారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉండకూడదు అనుకుంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చండి. ముఖ్యంగా తిథి రోజుల్లో కావచ్చు, ప్రత్యేకమైన రోజుల్లో కావచ్చు, ఈ పరిహారం చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. వంటగదిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మీ గ్యాస్ పొయ్యి కావచ్చు, లేకపోతే టైల్స్ కావచ్చు, అలాగే కిచెన్లో బండలు కావచ్చు, ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. జిడ్డు కారిపోయినట్లుగా సింక్ కానీ, వాష్ బేసిన్స్ కానీ
ఇటువంటివి ఉంటే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి రాదు. ఎంగిలి పాత్రలను ఎప్పుడూ కూడా పొయ్యి మీద పెట్టకూడదు. ఈ నియమాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. అలాగే వీలైతే కనుక రాత్రి తిన్న గిన్నెలను రాత్రి సమయంలోనే మీరు కడిగేసుకోవటం ఉత్తమం. ఒకవేళ కడుక్కోలేని పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్లయితే వాటిని సింకులోకి పంపించి మీ కిచెన్ బండ మొత్తం శుభ్రం చేసుకోండి. అలాగే పొయ్యిని కూడా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంగిలి పాత్రలను పొయ్యి మీద పెడితే అది కూడా శుభప్రదం కాదు. ఈ నియమాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. అలాగే రాత్రి పడుకునే ముందు పొయ్యిని మొత్తం శుభ్రం చేసుకుని మీరు ఒకవేళ రోజూ గిన్నెలు కడుక్కోవటం అలవాటుగా లేకపోయినా ఈ పరిహారం చేసే రోజు మాత్రం ఖచ్చితంగా గిన్నెలన్నింటినీ కూడా శుభ్రంగా కడుక్కోండి. అలాగే పొయ్యిని కూడా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఒక గిన్నె తీసుకోండి. అది ఏ గిన్నెైనా పర్వాలేదండి. స్టీల్ గిన్నె కానీ ప్లాస్టిక్ గిన్నె కానీ ఏదైనా పర్వాలేదు. ఒకవేళ మట్టి పాత్ర మీ దగ్గర ఉంటే మట్టి పాత్ర తీసుకుంటే ఇంకా చాలా మంచిది. లేకపోతే గాజు పాత్ర అయినా పర్వాలేదు. మట్టి పాత్రకి గాజు పాత్రకి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్న తర్వాత దానిలో గళ్లల ఉప్పును వేయండి. గళ్లల ఉప్పును వేసిన తర్వాత 6 లవంగాలను చుట్టూ అంటే ఒక వృత్తాకారంలో ఆ యొక్క ఉప్పు పైన పెట్టాల్సి ఉంటుంది. అంటే 5 లవంగాలను చుట్టూ పెట్టండి. ఒక లవంగాన్ని మధ్యలో పెట్టండి. ఈ విధంగా పెట్టిన తర్వాత దానిపైన కొంచెం పసుపును చల్లండి. ఈ విధంగా పసుపును చల్లిన తర్వాత మీ గ్యాస్ పొయ్యి మీద ఈ యొక్క గిన్నెను అదే విధంగా పెట్టి మీరు వెళ్లి పడుకోండి. ముఖ్యంగా ఈ గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం, రాత్రి పడుకునే సమయంలో అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. ఈ విధంగా మీరు చేసిన తర్వాత రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేచాక మీరు ముఖం కడుక్కున్న తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళండి. పాచిమొహంతో వెళ్లకూడదు. ఈ విధంగా మీరు ఆ యొక్క గిన్నెను తీసుకుని వచ్చి మీ ఇంట్లో అందరికీ కనిపించే విధంగా ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టండి. అంటే ప్రతిరోజు అందరికీ ఆ గిన్నె కనిపించాలండి. ఆ విధంగా 7 రోజుల పాటు దాన్ని అదే విధంగా ఉంచి 7 రోజుల తర్వాత మీరు ఆ యొక్క గిన్నెను తీసుకుని వెళ్లి దాంట్లోని ఉప్పును లవంగాలను ఏదైనా నిర్జన ప్రదేశంలో చెట్టు మొదట్లో పారబోసిరండి. ఈ విధంగా కనుక చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది. ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుందో అప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. జ్యేష్ఠాదేవి కూడా బయటకు వెళ్లిపోతుంది. మనపై, మన కుటుంబానిపై, మన కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. అంటే ఈ యొక్క ఉప్పు గిన్నె ఏదైతే ఉందో అదంతా కూడా 7 రోజుల పాటు మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కుంటుంది. బయటి నుండి ఇంట్లోకి వచ్చిన వారి ద్వారా వచ్చిన నెగటివ్ ఎనర్జీ కూడా దాని లోపలికి వెళ్లిపోతుంది. ఈ విధంగా నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోవటంతో పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీ కుటుంబంలో మీరు ఎన్నో రకాల శుభ ఫలితాలను చూస్తారు. మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యల నుండి మీకు విముక్తి కూడా లభిస్తుంది. మీ జీవితంలో మీరు చక్కటి శుభ ఫలితాలనైతే పొందుకుంటారు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, విద్య తదితర అంశాలు ఏవైతే ఉన్నాయో మీరు మీ కుటుంబ సభ్యులు ఏ బాధలతో అయితే బాధపడుతున్నారో అన్నింటి నుండి మీకు ఉపశమనమైతే దొరకబోతుంది. ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీకున్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు శనివారం ఆశ్లేష నక్షత్రం అద్భుతమైన రోజు కాబట్టి రాత్రి పడుకునే సమయంలో ఈ విధంగా పొయ్యి మీద పెట్టి ఉదయం లేచిన తర్వాత ఆ యొక్క గిన్నెను తీసుకుని వెళ్లి బయట ప్రదేశంలో అందరికీ కనిపించే విధంగా ఏదైనా ఒక రూంలో పెట్టి 7 రోజుల తర్వాత తీసుకుని వెళ్లి మీరు ఏదైనా చెట్టు మొదట్లో పారబోసి రండి. ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలైతే పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.